తనకు నువ్వేం చెప్పావు? నేను నీ అత్త అని చెప్పాను. شما دوتا خیلی شبیه همین. నీకన్నీ నా పోలికలే వచ్చాయంట. وقتی وجه بود عداتو హస్కు తస్సుష్మిక. Really? నీకు నేను టైం మిషన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే దానికి తెలుగు రాదు. నువ్వు మామూలుగానే మాట్లాడొచ్చు. నీకు నేను టైం మిషన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే ఇందాక డివైస్ ఫిక్స్ చేయడానికి ఎందుకు హెల్ప్ చేసావు? నిన్ను నమ్మించడానికి. నాకు పర్షియన్ ఎలా వచ్చు? నువ్వు దీనికోసం నేర్చుకున్నావు, ఇంకా చాలా చేశావు. కానీ నీ గురించి నిజం తెలియగానే ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా బాధపడతావు. టైం మెషిన్ కనిపెట్టడానికి ఇంకో 20 years కష్టపడతావు. నీకు పర్సనల్ సోషల్ లైఫ్ ఏదీ ఉండదు. ఫైనల్గా ఇలా అవుతావు. టైం మిషన్ కనిపెట్టకపోతే నా అమ్మ నాన్న మన అమ్మ నాన్న ఎలా కలుసుకుంటాం? కనిపెట్టి ఉపయోగం లేదు. కాసేపట్లో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు ఏదైనా చేసి వాళ్ళని కాపాడొచ్చు కదా. నేను ట్రై చేయలేదని అనుకున్నావా? కొన్ని 100 సార్లు చేశాను. నేను ఆపిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళెందుకు అమ్మ నాన్న చంపుతారు? డైరెక్ట్గా కాదు, ఇంకొక గంటలో ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మన అమ్మా నాన్న చావుకి కారణమవుతాయి. యు నో ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అయితే నేను వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయలేనా? ఒక ఆప్షన్ ఉంది. అరే నాని, ఆ బుడ్డోడు వెనకాలో ఆ పడవ వెనకాల దాక్కొని ఉంటావు. ట్యాంక్ పగలగొట్టైనా నేను బయటికి తీయగలను. ఇన్నిసార్లు హెల్ప్ చేసావు. ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. సరేరా, చంపుదామని ఎలాగో ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక. వాడెవడో యూట్యూబ్లో చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఉండరా. ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ డిష్ ఉండదాం. అబహ, నువ్వు ఎక్వేరియం ఫిష్వి, నిన్ను ఎలా ఉండేస్తాడు? వాడికంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది. ఏంట్రా జోక్ చేస్తున్నాను అనుకున్నా? మా నాన్నగారు నిజంగానే చంపేద్దాం అనుకున్నారా ఏంటి? ఇట్స్ ఓకే రా చెంటి, పర్లేదు. నువ్వంటే వదిలేస్తే 100 ఏళ్ళు బతికేస్తావు. నేను బతికేదే 10 ఏళ్ళు, అది ఈ ఫిష్ ట్యాంక్లో మ్యాక్సిమం 4 ఏళ్ళు. ఈ బుడ్డోడిని తిట్టుకుంటున్నావు, నీతో గొడవ పడుతున్నావు, బతకాలి. ఏదో ఒక రోజు పైకి తెలిపోయాక బాడీని తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తారు. ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా. చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకటి ఆకలి తీర్చానన్న తృప్తి అయినా మిగులుతుంది. వెళ్ళు, పెళ్లి స్టవ్ ఆన్ చేయి. ఇప్పుడు నాన్నగారు ఎక్కడ ఉండలేనురా, మనం లేరా ప్లీజ్. రే చెంటి, నువ్వు ఇంత సెంటి అనుకోలేదురా. ఐ విల్ మిస్ యూ. ఒక చిటికెడు కుంకుమ పువ్వు, యాక్చువల్లీ కొంచెం ఎక్కువే, చచ్చేదేదో రిచ్ చేసేద్దాం. సముద్రంలో ఎదురు నీ కోరిక కదరా నాని, అది తీరట్లేదని బాధ లేదా? బాధగా ఉండకపోవడం ఏంటి, కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. కానీ మా అడ్వాంటేజ్ అదే, నీళ్ళలో ఉంటాం కదా, కన్నీళ్ళు కనపడం. కనీసం చావు అంటే భయం కూడా లేదురా? చాలా భయంగా ఉంది. కనీసం కళ్ళు మూసుకుందామంటే ఆ దేవుడు మాకు రెప్పలు కూడా ఇవ్వలేదు. రే రే రే, వద్దురా ప్లీజ్ రా, వద్దురా.
గారికన్నా కొట్టుకుంటున్నాడు రా, చచ్చిపోయేలా ఉన్నాడు రా. వద్దురా ప్లీజ్ రా, వద్దురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? శివ, ఆ జనరేటర్ ఆన్ చేయి. అరే అడుగుతుంటే చెప్పవే, చెప్పు. శివ, నేను వెయిట్ చేస్తాను, వెళ్ళు. పలకవేంట్రా? వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా. బ్లడీ 40 సెకండ్స్ ఆన్ చేయమంటే 30 సెకండ్స్కి ఆన్ చేసింది. ఏం చేస్తున్నావు మీరా?
అది రఘురామ్ సారథి. రఘురామ్ అతని భార్య, వాళ్ళ గురించి నీకేం తెలుసు? ప్లీజ్ చెప్పు. రఘురామ్ సార్కి వైదేహి మేడం అంటే ప్రాణం. ఇక్కడే వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుండేది. ఓ పెద్ద యాక్సిడెంట్లో మేడం శరీరం చచ్చుబడిపోయింది, మాట కూడా పడిపోయింది. అప్పటి నుండి తన బిజినెస్ వదిలేసి భార్యతోనే ఉండేవాడు. ఆ ఇంట్లో ఆయన తప్ప ఇంకో మనిషి ఉందన్న సంగతి చాలా మందికి తెలియకుండా పోయింది. అప్పుల వాళ్ళ ఆ ఇంటిని కబ్జా చేయాలని చూశారు. సార్ ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లో లేని టైం చూసి ఆ ఇంటిని కూల్చేశారు. అదే టైంలో ఆ ఇంట్లోనే ఉన్న వైదేహి కదల్లేక, కాపాడమని అరవలేక బ్రతికుండగానే ఆ చెట్టు ఉన్న దగ్గర సజీవ సమాధి అయిపోయింది. నాదే, మర్చిపోయాను. ఎవరైనా अस्मन्निकटे कस्त्वं रे कियत्तव जालं मूर्खा समस्त सृष्टि प्रलयं केवलमस्मत् माया लीला ज्ञातं वा ज्ञातं वा నా డైరీలో లాస్ట్ ఎంట్రీ. నేను చేయబోయేది నేరమై ఉండొచ్చు, కానీ ఇదే నా ప్రాబ్లంకి సొల్యూషన్. అరే నాని, నువ్వు వెళ్ళిపోతున్నావు బాధ ఉన్నా నీకు నచ్చిన చోటుకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందిరా. థ్యాంక్స్ రా నల్లోడా. ఇంకోసారి నల్లోడు నల్లోడు అని అన్నావు అనుకో, కోసి చేపలు పులుసు పెడతాను నేను. సారీ రా, ఇంకా అన్ను. అది పదిపోదాం. కవర్ రా, చూసుకో. మాస్టారు, దగ్గరలో చెరువు ఏమైనా ఉందా? చెరువు ఏంట్రా, సముద్రం అనగా. ఐ నీడ్ స్పేస్. ఆగు, మాట్లాడుతున్నావు, ఎందుకు గోల్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మా చేపలా ఉంది? లేదండి, నా చేపే. నా చేప ఏంట్రా, నా చేప నీ బొంద. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. పేపర్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీకు పరిచయం చేయలేదు కదా, మా పాప మోక్ష. హలో మోక్ష. హాయ్ మిస్టర్. అంకుల్ కి నీ మ్యాజిక్ చేసి చూయించు. మ్యాజిక్? ఓకే. Abracadabra, abracadabra, abracadabra. Now tell me, where is the coin? నీ చేతిలో ఉంది లేదా? Where's it? ఇక్కడ ఏదో ఉందే. Oh, superb. వదిలే. No. ప్లీజ్ నా కూతురు. Don't move. Don't move. Go back. Go back.
అలానే కొడతా. కావాలనుందా కావాలనుందా కాల్చి పడిస్తాను. పాప అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే నీకు నవ్వలు వస్తుంది. భయపడకు, దానికేం కాదు. లిసన్ టు మీ. ఈ ఏజ్ లో పిల్లల మైండ్ చాలా సున్నితంగా ఉంటుంది. అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాప ఇప్పటికే చాలా ట్రామటైజ్ అవుతుంది. లెట్ హర్ గో. నాకే చెప్తున్నా. చిన్న పాపరా, ఏదో ఒకటి చేయరా. హలో, ఏం లేదు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆ పాపను మాత్రం ఏడ్పించకు. పాకెట్లో ఏముంది? ఏం లేదు, నథింగ్, జస్ట్ కర్చీఫ్. ఏం లేదు. ముందుకు రావద్దు. గో బ్యాక్. నేను ఇక్కడ ఎవ్వరు గో బ్యాక్. హ్యాపీగా వెళ్ళిపో. వాచ్మెన్, గేట్ తీసారు కోసం క్విక్. అక్కర్లేదు, నేను డిస్ట్రాక్షన్ గా వాడుతున్నాడు. ఏదో చెయ్యి. ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎవరో ఒకళ్ళు. శివ డోర్ తీరా తీ. ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదు. మీలో ఎవరు బయటికి వెళ్ళడానికి ట్రై చేసినా కాల్ చేస్తాను. పిచ్చి పట్టిందా? తప్పుకో. మీలో ఎవరైనా బయటికి వెళ్తే మా అమ్మ నాన్న చచ్చిపోతారు. అది నేను జరగనివ్వను. నేను బయటికి వెళ్తే మీ అమ్మ నాన్న ఎలా చనిపోతారు? మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఒక్క గంట. ఏం మాట్లాడుతున్నావు? Are you crazy or what? మీలో ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదు. ప్లీజ్ ఒక్క గంట వెయిట్ చేయండి ప్లీజ్, చాలు. శివ, ఒకసారి తన వైపు చూడు. ఇంకో 10 minutes లో హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తను చనిపోతుంది. నీ అమ్మ నాన్నల్ని బ్రతికించుకోవడానికి ఈ అమ్మ నాన్నలకి వాళ్ళ కూతుర్ని దూరం చేస్తావా? శివ ప్లీజ్. బాబు, నేను ప్రాధాయపడుతున్నాను. నీ తల్లి లాంటిదాన్ని, నా మాట పెట్టు. దయచేసి మమ్మల్ని బయటకు వెళ్ళు. శివ ప్లీజ్. బాబు ప్లీజ్. ఎన్నిసార్లు ట్రై చేశాను నిన్ను కాల్చకుండా ఉండడానికి. నిన్ను కాలిస్తే పోయేది నా కాలే, కానీ తప్పట్లేదు. ఇలాగే ప్రతిసారి మాటలకి కరిగిపోవడం, ఎవరో ఒకరిని వదిలేయడం, వాళ్ళ వల్ల మన అమ్మ నాన్న చనిపోవడం. ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఫైనల్ గా నీ వల్ల కూడా. వినా, ఈసారి ఆ తప్పు జరగదు, జరగనివ్వను. ఇక్కడున్న వాళ్ళందరినీ చంపాల్సి వచ్చినా సరే. ఈరోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను. అండ్ ఐ ప్లీడ్ నాట్ గిల్టీ.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 ఎనిమిదేళ్ల వయసులో నేను అబ్యూస్కి గురయ్యాను. టీనేజ్లో ఐ వాజ్ మాలెస్టెడ్. అదే టైంలో అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. తట్టుకోలేకపోయాను. నా మైండ్ ముక్కలైపోయింది. నాలో ఉన్న ఒక్కో ఎమోషన్ ఒక్కో పర్సనాలిటీగా మారిపోయింది. నా బాడీ నా కంట్రోల్లో లేకుండా పోయింది. మగాళ్ళ మీద అసహ్యం నన్ను అమ్మాయికి దగ్గర చేసింది. అమ్మా నాన్నల్ని తిరిగి కలవాలని పిచ్చిగా ప్రయత్నించాను. గతంలోకి వెళ్ళగలిగిన చావుని మార్చలేనని అర్థమైంది. నేను మెంటలీ ట్రబుల్డ్ అని తెలిసి ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. అందరిలో దేవుడు దెయ్యం ఇద్దరు ఉంటానని అమ్మ చెప్పేది. దేవుడు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తే దెయ్యం నన్ను కమ్మేయడానికి ప్రయత్నించింది. హోప్ని కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను. డబ్బు దొంగిలించి హత్య కూడా చేయబోయాను. నాలో ఉన్న వీళ్ళంతా కలిగిస్తున్న ఈ భరించలేని పేరు నుంచి ఇంకొన్ని క్షణాలు నాకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రపంచంలోని నాకు, నాలోని ప్రపంచానికి